బాగున్నారా? మీ అమ్మ బాగుంది, మీ అమ్మది బాగుంది. ఏ అమ్మాయి, నీ పేరు చెప్పవా? సుజాత. నీ పేరు చాలా బాగుంది, నువ్వు బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు. చెప్పాలా? పెద్ద ముక్కు, పెద్ద కళ్ళు, పెద్ద పెదాలు, అవి చిన్నవి. అత్తగారు, మీ అమ్మాయి నెల్లిమర్ర బిజ్జిలా గట్టిగా ఉందండి. వాళ్ళ అమ్మేడి తేపగాడిలాగా ఉన్నాడే. ఇందాక నుంచి మీద చెయ్యట్టు నొక్కేస్తా అంటే అనుకున్నా. నేను ఎలాంటి చేస్తాను అనుకున్నా. చెయ్యి తీర పోరకొకరికి ఆడపిల్ల చూస్తాను. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా
బెదరు పిల్లకి మీరు అన్నారేటే ఏమనలేదా ఏమనకపోతే నువ్వెందుకు కయ్యమన్నావు రమణ ఒక మాట చెప్పనా ఏంటి నేను మామని పిలిచానా అవును ఒక్కరు కూడా పలకలేదురా నువ్వు ఏమని పిలిచావు మామా అని అదే సంగతి ఏంటి మామా అంటే ముసలి కిందే పోద్ది అదే బాబా అన్నావు అనుకో మొత్తం పలికేస్తారు బావ అంటే పలుకుతారా బావ అంటే పలుకుతారా వచ్చి ఎక్కిపోతారా కుదరా ఇప్పుడు నేను బావాన్ని కేక వేస్తావు దానికి వాళ్ళందరూ పలికితే చాలు ఓకే నువ్వు బావాన్ని కేక వెయ్యు వాళ్ళందరూ హుషారుగా పలికేస్తారు అవునా అయితే పిలుస్తా బ్రతుకు సెడ సిగ్గుల దశలు మగజాన్ని పెట్టారు జనకి సౌండ్ అండి పిలిచేటప్పుడు అయినా సరే నా పరువు తీశాను ఒక అందమైన అమ్మాయి పిలిస్తే పలికినట్టు ఉండాలి పలకగా ముందుకు వచ్చారా చెక్కుపోయినట్టు ఉండాలి ఎంత బాగున్నాడో బావొచ్చి పప్పడిగాడు ఏం పప్ప అరిసి పప్ప ఎప్పుడు చేసావు మొన్న ఎక్కడ ఇంటికాడ ఎవరు చేశారు అని బావొచ్చి పప్పడి ఏంట్రా బావొచ్చిన పప్పడు మీ అన్న వచ్చిన పప్పడు రేటు బాగా పాడే గాని నువ్వు వెనక వెళ్తే ఆ పాట అంతకు మించి మేము పాడతాం నువ్వు అన్ని మూసుకొని చూస్తే చాలు హుషారుగా పాడు గాజులు తెచ్చిన్నాయో గాజులు తెచ్చివో గాజులు తెచ్చిన్నాయో
పర్వాలేదు. అన్ని ఆలోచించా. నేను పెళ్లి కూతురుగా ఉంటాను కానీ నాకు అమ్మగా ఎవరు? నువ్వు నాకు అమ్మవా? నీకు నేను కూతురు. వాళ్ళ అమ్మ మన ఇద్దరికి మొగుడు. ఏమండి నాయుడు గారు మీరు ఉండండి. ఎవరు నాయుడు గారు? సూపరప్ప వచ్చి ఎవరు కొంటావు? పెళ్లి కూతురు ఎవరో తెలిసిన? నేను. మరి నువ్వే నేనే చెప్పాను. నీ కొనుక్కుంటాను అక్కడ. నేను కాదు మా అమ్మాయి. మా అమ్మ కూతురు నేను. నువ్వు మా అమ్మకి చేసుకుని రెడీ కొన్నావు కానీ నేను పెళ్లి కూతురు. ఎవరు చేసుకుంటారండి పెళ్లి కన్నా ఆయననా? ఓకే మాట మరి నవ్వుతాం. మరేం మాటలు రావా? మాటలు రావు. గొంతు చెంచుకొని మాట్లాడుతున్నాను కదా. చాలా మంచి మాట ఆడుతున్నారా? చాలా మంచోడా? చాలా మంచివారే. ఓకే ఆ అమ్మాయిగా నేను ఉంటాను. నువ్వు అమ్మగా ఉంటావు. నాకు భర్తగా ఎవరు ఉంటారు? ఎవరు? చూడు నేను ఉంటాను. వాళ్ళ అమ్మ ఈ నాకు మొగుడా? నేను పెళ్ళను. మన ముగ్గురు సెట్ అయిపోయా. నాకు మాత్రం మంచి బ్యాండ్ బుక్ చేసేయాలి. బ్యాండ్ ఏంటి? ఓల్డ్గా డీజే పెడతా. వాళ్ళ అమ్మ డీజే వద్దు. డీజే వద్దు, దోలు తీరిపోద్ది. ముగ్గురు అమ్మాయిలు వస్తారు. వాళ్ళు పాడిన పాటలకి మా కుర్రోళ్ళందరూ డాన్స్ వేస్తారు. బ్యాండ్ బుక్ చేసి ఈ లోపు వెళ్ళి నీ సిబిరిపల్లి వెళ్ళి చీరలు కొనుక్కుని వచ్చేస్తా. హుషారుగా. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? మీరు బాగున్నారా? మేము బాగున్నాం అండి. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదండి. మీకు మా అమ్మాయి తెలుసా? ఎవరు? జిగల్ రాణి. జిగల్ రాణి. ఏ జిగల్ రాణి ఏంటి? ఏ జిగల్ రాణి ఏంటి? ఎప్పుడు నీకు ఏమిచ్చా? అడిగారా నీకు మర్యాద? ఏమండి మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. ఎప్పుడు? ఈ మధ్యనే. ఈ మధ్యనంటే ఈ నెల 33వ తారీఖు. ఎన్నో తారీఖు? ఈ నెల 33వ తారీఖు. ఎక్కడుంది? 33వ తారీఖు. ఏమని చెప్పాలి? ఏమంటారు? వచ్చిన 3. గురుగారు వచ్చిన 3 అండి. ఏ 3? ఈ 3. ఏమండి మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. మరి మీ బ్యాండ్ అయితే బాగుంటుంది విన్నాను, అందుకే వచ్చాను. మీ బ్యాండ్ కి అమౌంట్ ఎంత? కదా. అవును కదా. 20,000 అవుతుంది. 20,000 ఎవరు నవ్వుతారండి? మా బుర్రగదికి ఊరోళ్ళకి 20,000 ఇమ్మని 33 బేలాడు కోడబొమ్మలు వచ్చి మీ బ్యాండ్కి 20,000 ఇచ్చేస్తారండి. నిజమా అబద్ధం చెప్పండి. నువ్వు బతి మాడిగా తలాడించక మాట్లాడు. అందుకని కొంచెం రేట్ తగ్గించి ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట చెప్పాలా? ఇంకో మాట ఉంది. అదెంత? 30,000 అవుతుంది. ఆయన మీరేంటండి కొంచెం రేట్ తగ్గించి చెప్పండి. ఎక్కువ చెప్పి మాట్లాడతారు. రేట్ చేస్తామండి. సరే కానీ ఫైనల్ గా మాటండి. మీ అకౌంట్ నెంబర్ నాకు ఇస్తే. మీ అకౌంట్ నెంబర్ ఇస్తే మా అమ్మ వచ్చి ఏటీఎం లేసా ఫోన్ పే చేస్తానండి. ఫోన్ పే వెళ్ళొస్తానండి. డేట్ మర్చిపోవద్దు. వచ్చిన 3. మీరు బైక్ పెట్టండి అక్కడ. వాళ్ళ అమ్మ బ్యాండ్ బుక్ చేశారు. ఎంత బుక్ చేశారు? 20,000. చాలా తక్కువే. ఆ బ్యాండ్ సలగైపోతారు. పాటలు పాడించండి. ఈ లోపు వెనక్కి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చారు. మంచిగా మార్చుకోయి. అందరు చిన్నపిల్లలు. వాళ్ళ అమ్మ నీకు ఎందుకు రాజ్ చేస్తాను? కిరీటం లేదు. నేను పెట్టేదల్లయ్యా.
అమ్మకి అడిగాడా నీకు అడిగాడా లేకపోతే మీ అప్పకెళ్ళి రేపు చేశాను నీకేమైనా లూజా నీకు లూజా నాకు లూజు ఇడికి బూజు తెలిపేస్తాను ఏదో తెగగా కాకపోతే మా అమ్మమ్మ కూడా పెద్ద దొంగ నీకు ఎప్పుడైనా చెప్పాను చెప్పలేదు వీడు 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 మా మేనత్త మొగుడు పెద్ద వేద వీడు వాడు గురించి నీకు ఎప్పుడైనా చెప్పాను చెప్పలేదు అతని గురించి అతని పేరు సురుకు అంత మంచివాడా చాలా మంచివాడు రోజు క్వార్టర్ రాస్తాడు వాటర్ కలపడు జోబులో 200 ఉండాలి కానీ డాబా ఎక్కువ చూపిస్తాడు 2 రోజులు వచ్చి అక్కడ ఉంది అని ఎవరు మా పక్కింటి రమణాపురం అబ్బాయి నేను మాట్లాడేది మీ పక్కింటి రమణాపురం గురించి కాదు సీతారామ కళ్యాణం రమణాపురం గురించి నాకెందుకు తెలియదు అమ్మాయి గారు నేను తప్ప చూపించు నాలుగు ఎందుకు ఒకటి ఉన్నాయో 2 ఉన్నాయో చూస్తాను ఎవరికైనా ఒకటే ఉంటుంది నీకు మాత్రం 2 ఉన్నట్లేదు ఎప్పుడు చూస్తావు ఫస్ట్ ఏమన్నారు రావణాసురుడు దుర్మార్గుడు అన్నారు తర్వాత ఏమన్నారు మహాతపస్సు ఎంత బేగు దుర్మార్గుడు పేరు ఎంత బేగు సన్మానుడు అయిపోయాడు అబద్ధం మాటలకు అనవసరం లేకపోతే నేను అబద్ధం ఆడలేదు నేను చెప్పేది పూర్తిగా నాకు అర్థం కాలేదు రావణాబ్రహ్మ 2 మనసులు గలవాడు రావణాబ్రహ్మ 2 మనసులు గలవాడు లీడ్ లాగా ఎవరిలాగా లీడ్ లాగా ఏం చేశాడు నేనొద్దా నువ్వు వెనక్కి వెళ్తే వాడితో చెప్తాను రారు ముందుకి ఒరే నాకు 2 మనసులా నీకు ఈ మధ్య 2 వ్యాపారాలు చేస్తావు కదా వ్యాపారాల గురించి మాట్లాడాము మనసుల కోసం మాట్లాడాము వ్యాపారాల కోసం వ్యాపారం కోసం చెప్పాలి అయితే నేను మా గ్రామంలో మీ గ్రామంలో నువ్వు ఈ బుర్రకథ నేర్చుకోక ముందు ఆవుల వ్యాపారం చేసేవాడు ఆవుల వ్యాపారం బాగా చేసావు పల్లెటూరు కదా ఆవుల వ్యాపారం అవును మాకు సంత దగ్గరలో ఉంది అక్కడ ఆవుల వ్యాపారం చేసావు చేస్తే అంతలోనే లాభం వచ్చింది చాలా లాభం వచ్చింది కానీ అంతలోనే కరోనా వచ్చింది కదా ఈ కరోనా వచ్చి వ్యాపారం చాలా లాస్ అయిపోయి ఆవులన్నీ అమ్మేసి చివరగా 2 ఆవులు మాత్రం ఉంచుకుంటే ఆవులన్నీ అమ్మేసి 2 ఆవులు ఉంచావు 2 ఆవులు మాత్రం సూపర్ అవి కూడా మంచి పాలిచ్చే ఆవులు అనమాట అంటే మంచిగా పాలిచ్చే ఆవులు నాట్ ఆవు ఒకటి జడ్జి ఆవు ఒకటి అంటే నాట్ ఆవు ఒకటి జడ్జి ఆవు చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకే 2 ఆవులనే ఉంచుకుంటాం 2 ఆవులు మాత్రం ఉంచావు ఆ 2 ఆవుల్లో ఒక చిన్నవేమో అంటే 2 ఆవుల్లో చిన్నవు అంటే నాట్ ఆవు అనమాట ఆ నాట్ ఆవేమో 4 లీటర్ పాలిస్తుంది నాట్ ఆవు 4 లీటర్ పాలిస్తుంది నాట్ ఆవు 4 లీటర్లు ఆ 4 లీటర్ పాలలో 2 లీటర్ల పాలనేవి నేను తాగడానికి ఉంచుకొని 2 లీటర్ల పాలనేవి పాల కేంద్రానికి ఇచ్చేస్తాం ఎవరిస్తారు మా ఆవిడ ఇస్తుంది మీ ఆవిడ 2 లీటర్ ఇస్తారు 2 లీటర్లు ఓహో మీ ఆవిడ 2 లీటర్లు ఇస్తుంది చెప్పు ఓకే ఇంకో ఆవు చూసావా అవును అది జడ్జి ఆవు అనమాట అంటే చాలా ఎక్కువ ఇస్తుంది అనమాట ఎక్కువ ఇస్తుంది ఒంగోలు జాత ఆవు అవును ఆ ఆవేమో 6 లీటర్ పాలు ఇస్తుంది 6 లీటర్ బాగా వేస్తుంది ఆ 6 లీటర్ పాలు 2 లీటర్ల పాలనేవి నేను తాగడానికి పెట్టుకొని 4 లీటర్ పాలనేవి మళ్ళీ పాల కేంద్రానికి ఎవరు ఇస్తారు మా అమ్మగారు ఇస్తారు మీ అమ్మ 8 లీటర్లు నీకు పోయే కాలమా జబ్బా రోగం రాకపోతే ముసలిదయ్య 4 లీటర్ ఇచ్చినప్పుడు మీ ఆవిడ వసిందే 8 లీటర్లు ఏంటి మళ్ళీ చెప్పి మీ అమ్మ 8 లీటర్ ఇస్తుంది మా అమ్మ 4 లీటర్ ఇస్తుంది మీ ఆవిడ 8 లీటర్లు ఇస్తుంది 2 లీటర్ అదే అంటాను మీ అమ్మ ముసలిదయ్య 4 లీటర్ ఇచ్చినప్పుడు మీ ఆవిడ వసిందే 8 లీటర్ మీ ఆవిడకి బాగా కుడితే తేడా మాట్లాడబోతే నీకు పెట్టేస్తాను కుడితి చెత్త ఎదవా నువ్వు తప్పుగా మాట్లాడుతూ ఏమన్నారు పాల కేంద్రానికి పాలనేవి మా అమ్మ 4 లీటర్లు ఇస్తుంది మా ఆవిడ 2 లీటర్లు ఇస్తుంది పాల కేంద్రం మీ ఆవిడ 4 లీటర్లు ఇస్తుంది చక్క మాట్లాడితే వెనక్కి బాగుంటది నీ దాన్ని వెనక్కి అమ్మాయి గారు చిన్న మాట ఏంటి ఆడపిల్లలు కూర్చున్నారు కదా ఈ గ్రామంలో నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను ఐఎమ్ బ్యాచులర్ నో అంటే బ్యాచులర్ కాదు అని కాదనే బ్యాచులర్ నో అంటే నేను బ్యాచులర్ నవ్వు పెళ్లి కాలేదు నేను ఎక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు ఎందుకంటే ఆడపిల్లలు ఉంటే నాకు ఒక అమ్మాయి గారు దొరికితే సెట్ అవుతుంది కదా సెట్ అయిపోతుంది ఇప్పుడు అమ్మాయి ఎవరు సెట్ అవుతారా అమ్మాయి సెట్ అవుతా మీరు కొనుక్కోవాలా కనుక్కుంటే సెట్ అవుతారా ఓ పని చేద్దాం నేను ట్రై చేస్తాను అమ్మాయి గారు చెప్పండి అబ్బాయి గారు మాట ఏంటి నేను ఎక్కడ పెళ్లి చేసుకుంటా నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకుంటావు నాకు ఒక అమ్మాయి కావాలి నేను ట్రై చేస్తా ఆడవాళ్ళకి అడుగుతా మీ ఆడపిల్లలు కొనుక్కోండి వాళ్ళు సెట్ చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను అలాగే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా ఒకసారి తెలుసుకోవాలని ఉన్నది నానాని ఒక్కసారి పిలిచి అనుభూయాలని ఉన్నది అమ్మా నాన్న అమ్మా
నీ ప్రాణం బలం పెట్టి నాకు పురుడు పోసావని నీ నెత్తుట ముద్దయన అందమైన దేవని బిడ్డ బతుకు దీపానికి తల్లి భారతమురని తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మ కడుపు తీపి నేలను చేసిన కసాయిని కన్న పేగు వేసిన కసాయిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు అమ్మా ఒకసారి నిన్ను చూసి వెళ్ళిపోవాలని ఉన్నది నాన్నని ఒక్కసారి పిలిచి కడుమూయాలని ఉన్నది గుండె పైన నలగనేసుకున్నాను నీ చూపు వెలుతో లోకాన్ని చూడాలని నాన్నను పూజించే ఆది దేవుని కది అందులని అమ్మకు బ్రహ్మకు వైద్యుల నాన్న ఒక విద్యలని తెలియనైతి తల్లి ఎరుగనైతి దేవాలయమని మరచితిని ఆత్మజ్యోతి చేతుల ఆర్తి వేసుకొంటిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు కన్నాడిని మెచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం మా ఆయువు పోసుకొని నీవు వర్ధిల్లు కలకాలం శతమానం భవతి సదాయుష్మాన్ భవ వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళాను కదా నాకు పిన్నెస్ పెట్టుకోవడం రాలేదు పిన్నెస్ పెట్టుకోలే అవునా డబ్బులు పెట్టుకోలేకపోయావా బాగా దిగితే దింపు గయ్యాలి మీ అమ్మగాయలే మీ సెల్లగాయలే మీ తమ్ముడిగాయలే ఆరు ఫ్యామిలీ పెద్దగాయలే పోయాను పోయాను అమ్మో 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 నీ ఇంతకాయలే మీ అమ్మగాయలే మీ సెల్లగాయలే మీ తమ్ముడిగాయలే ఆరు ఫ్యామిలీ పెద్దగాయలే పోయాను నీకు కొండనే నీకు ముఖ్య హత్తలయ్యా నువ్వు ఆడదానే కాదు చూడు రాయ అమ్మ చూడండి నా కూతురు ఏ అమ్మ మా అమ్మే కూతురు మీకు ఎక్కడ ఉందమ్మా అమ్మ ఇలాంటి తల్లి మీకు ఎక్కడ ఉన్నది ఇలాంటి కూతుంటే 3 రోజులు చంపేస్తారు ఇలాంటి తల్లి 2 రోజులు చంపింది ఏమండి మా అమ్మాయి అండి మా అమ్మే మా అమ్మాయి బాగుందా మా అమ్మ బాగుంది ఏమండి మా అమ్మాయి అండి ఏమండి మా అమ్మే మా అమ్మాయి బాగుందా మా అమ్మ బాగుంది బాగుందంట అమ్మాయి బాగుంది కూతురు ఇది మొహమే నీకు గొంతమే నీకు ముద్ద హత్తలయ్యా ఆడదానే కాదే చూడు రాయ వసే నేను నీ తల్లిని మర్చిపోతాను వాళ్ళ అమ్మ నేను కూతురునే పుడితే తల్లిపోయినవే చూడమ్మా వాళ్ళ అమ్మ కిందమే చూడే అందుకే ముదిరిపోయిన బెండకాయ పెళ్ళి అవ్వలేదు అంత మాట బేటే నేను ముదిరిపోయిన బెండకాయ కాదు బెండకాయ ముదిరిపోయింది అనుకో ఎలా తెలుస్తుంది ఓహో బెండకాయ ముదిరి దాని సిగిరి సెక్కాలి నేను ముదిరిపోను సిక్కిరయ్యా నీ నోట్లో నోరు పెట్టే కుక్క నోట్లో నోరు పెట్టే దాని నోట్లో నోరెట్టండి ఎందుకంటే 10 రకాలు తిరిగి వస్తుంది బాగుంటది అందరు ఆడుతుంది
చెప్పు. అందలాడుతుంది ఎందలాడుతుంది మూతి. అవునా? నువ్వు పుట్టిన కడుపు చెడిపోయింది. పుట్టిన కడుపు చెడిపోయింది. పెత్తపల్లి తినేది తినేసాని మాదర్సత ఎక్కువ పేలో జుట్టు పడి కొట్టేస్తాను నీకే. వస్తే నిన్ను తల్లిని జాగ్రత్తగా ఉండు. పెళ్లి కొడుకు వస్తున్నాడు. పెళ్లి కొడుకు వస్తాడా? తొందరగా వచ్చి వాడుతాను రండి. వచ్చిన ఇంకే వస్తాడు. నువ్వు మంచిగా రెడీ అయ్యి కూర్చోవాలి. మంచిగా రెడీ అయ్యి కూర్చోవాలి. తొందరగా వచ్చి చూడు చెప్తున్నా. ఇంటికి ఎవరు వచ్చారు? నేను మాట్లాడతాం. నువ్వు సైలెంట్ గా ఉండాలి. నోరెత్తావు అనుకో. నోటి వెంబడి మాట వచ్చింది అనుకో. ఏమెట్టేస్తావు? ఎవరికి గొడవ పెట్టింది? ఎవరు గొడవ పెట్టింది? నువ్వే. అయ్యయ్యో అన్నయ్య. ఎవరి పాప? కూతురు. నీ కూతురా? బంగారు కొండలాగా ఉందమ్మా. కొండ దాన్ని పొగిడిన తప్ప తిట్టిన తప్ప నీకు తెలీదు. ఒక్క నిమిషం ఆగు. అలాగే ఏమనుకోవద్దు. అవునా జిగేళ్ళని నీకేటవుతాను? నోరు మూసుకొని ఉండు. బీపీ గారు బద్దలైపోయి చెప్తాను. ఎక్కువగా పేర్లవా బీపీ గారు బద్దలైపోయి చెప్తాను. నీ వేళ సొంత మేనమామ అవుతాను. అంటే తప్పే మేనమామ అవుతాను. ఫస్ట్ ఆ తర్వాత దీని బట్టి ఏమర్థమైంది? అర్థమవుతుందా? చెప్పు. పెట్టి డబ్బులు కొట్టుకొని నీది నోట్లు ఎట్టుకొని నాది నేను కొట్టుకొని నాది నేను పెట్టుకొని నాది నేను ఎట్టుకొని నోరు మూసుకొని ఉండాలి. ఒక్క నిమిషం నువ్వు ఆగు. చెల్లెమ్మా, మీ అమ్మాయికి ఇన్ని రోజులు పెళ్లి అవ్వకపోయినా కారణం ఏంటి తెలుసు? ఏంటి? ఒళ్ళు సలుపు. దాని ఒళ్ళు సలుపుకి ఏం కాదు, పెళ్లి అవ్వని కారణం. మెయిన్ కారణం నువ్వు. ఏం చేసావు అయ్యా? నువ్వేం చేసావు? ఆ రోజు మా అమ్మాయిని ఇస్తాను పెళ్లి చేసుకో అన్నాను. అన్నానా? దాన్ని నువ్వేం చెప్పావు? నేను ఏమన్నా వద్దన్నవా? ఓరే ముష్టి గొల్లిగా నీ బుర్ర పేలిపోతే నీ బుర్ర మీద బండి సైకిల్ కాల్చా, నీ పెళ్ళం పుస్తులతో తెంప, నీ నోట్లు నా సోడా పొయ్యా. ఎక్కువ పిల్లవా మొహమ్మద్ ఎక్కువ పిల్ల మొహమ్మద్ అంత డాక్యుమెంట్ జాయిన్ చేయగలరు. బ్రదర్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఈ ఊరు తీసుకొచ్చి అన్ని మాటలు బాగా ఎగరేస్తారు. బొంగళపూడి సినిమాగానే అన్ని చేసింది ఆలే, అనేసింది ఆలే, మాట్లాడేసింది ఆలే. ఎక్కువ పేలితే ముగ్గురు మీద అంతమంటారు. ఏటి గయ్యలా వాళ్ళ అమ్మడు ఏడు చేయలేడు రాయను బిడ్డ. వాళ్ళు ఏడు చేయలేడు. నేను ఉన్నాను కదా ఏడు చేయలేడు రాయను. తల్లి రైన మీదకి రావడము, కూతురు ఏడు చేయలేడని ఆపడము, ఇది ఏటిది తెలియకొడుతాను. కానీ ఏటిది? ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కానీ విజయనగరము, విశాఖపట్నము, శ్రీకాకుళం ఇన్ని జిల్లాలు తిరుగుకొని వచ్చినాం కానీ ఇంతమంది ఆడవాళ్ళు చూసినాం కానీ ఇంత గయ్యాల కింద నుండి మీద వరకు బొక్కురు కొని ఎక్కలాక్కుంటుంది. ఇది గురుగారు ఇల్లు చింతామణి ఫ్యామిలీకి చెందించాం. వీళ్ళు సేమ్ టు సేమ్. ఏంటంటే తల్లి పక్క కూతురు పక్క ఏటి గయ్యా లేకపోతే అర్థం అవడం లేదా? వాళ్ళ అమ్మ ఏడు చేయలేడు రాయడు బిట్టు. ఏమిటి వండలేకపోతాడు. మా నాన్నలేడు నీకు దిగ్ది ఆడుతుంది. మైగా పెట్టి మర్యాదగా మాట్లాడు. అర్థమైందా? నీ ఇష్టం చెప్తున్నా. అమ్మా
ఏమన్నా ఏమన్నా పగిలిపోద్ది పోద్ది జాగ్రత్తగా అక్కడ. నేను మాట్లాడితే పెళ్లి కొడుకు సైలెంట్ గా ఉండు. నువ్వు నోర్మి అయితే నువ్వు వండలేకపోతున్నావే. మొక్కల్లో పడిపోతా తన్నానంటే జాగ్రత్త. ఏం చెప్తావు? అది ఏం చెప్తావే? అరే ఏం చెప్తావు అంటే ఇచ్చాడు ఏంటి? ఆయన నేను డబ్బులు ఇచ్చానా? ఆయన నాకు ఇచ్చారు మొన్న. నీకు అవసరమా? నీకు అవసరమా? నాకు అవసరం లేదు. అందరితో నువ్వు వేయించుకోయా డబ్బులు. నువ్వు వేయించుకో. చూడు చెప్తున్నా, కూతురులాగా ఉండు. అవును, తల్లిలా మాట్లాడు. తల్లిలాగా ఉండు. ఏం చేస్తావే? జుత్తు పట్టుకుని నీ ఇష్టం చెప్తున్నా. నేను తిరిగి కొట్టినా ఆయన నేను డబ్బులు ఇచ్చానా? ఆయన నాకు ఇచ్చారు మొన్న. నీకు అవసరమా? నీకు అవసరమా? నాకు అవసరం లేదు. అందరితో నువ్వు వేయించుకోయా డబ్బులు. నువ్వు వేయించుకో. చూడు చెప్తున్నా, కూతురులాగా ఉండు. అవును, తల్లిలా మాట్లాడు. తల్లిలాగా ఉండు. ఏం చేస్తావే? జుత్తు పట్టుకుని
నీ ఇష్టం చెప్తున్నా. నేను తిరిగి కొట్టినా నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరండి మీది? అదండి చాలా దూరం అండి. దుబాయ్ నుండి వచ్చానండి. అమ్మ దుబాయే. వాళ్ళ అమ్మేడు తావు తప్పిపోయి వచ్చాడు. నువ్వు కరెక్ట్ కౌంట్ వచ్చావా? మోహన్ చూడు ఎలా ఉందో. ఏమండి చెప్పండి. దుబాయ్ నుంచి వచ్చారా? ఏం పని మీద వచ్చారు? అమ్మ అడుగుతానికి వచ్చాడు. నీకు అవసరమే? ఆయన నేను మాట నీకు అవసరమే? ఉండలేకపోతాను. అమ్మ నీకు దండం తల్లి. ఏం దిక్కులు ఆడుతుంది ఉండలేకపోతుంది. ఏమండి చెప్పండి. దుబాయ్ నుంచి ఏం పని మీద వచ్చారు? నేనండి పెళ్లి చేసుకుందామని వచ్చానండి. ఓ పెళ్లి చేసుకుంటారా? పెళ్లి ఎవరికండి? మీ అబ్బాయికా? అదేంటండి అంత మాట అన్నారు? ఏమండి పెళ్లి నాకేనండి. పెళ్లి నాకే. వాళ్ళమ్మ వాళ్ళ అమ్మడికి పెళ్ళే నా తొచ్చలాగా ఉన్నాడు. ఈడు తొగిరి నీళ్ళు తాగేద్దరు. కూర్చో. ఏమండి చెప్పండి. మీకు ఇంకా పెళ్లి కాలేదా? పని చేస్తారా? మా ఊళ్ళోకి అమ్మాయి ఉందండి. వాళ్ళు కూడా దుబాయ్ సంబంధం కోసమే చూస్తున్నారు. అవునా? మీరు గనక వెళ్ళారనుకో అమ్మాయిని చూసారనుకో అమ్మాయి మీకు నచ్చితే మీరు అమ్మాయికి నచ్చితే మీరు వేరొక మాట అనుకుంటే వెళ్ళిపోతుందండి. అవునండి. అమ్మాయి అంటున్నారు కదా, ఆ అమ్మాయి ఇంటికి ఎలా వెళ్ళాలి? అక్కడికా ఇలా స్ట్రైట్ గా వెళ్ళి ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో అందరూ బొర్రెట్టి అందలే అవునండి. చెప్పండి మళ్ళీ చెప్పండి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో అందులో పెడతారు కాలు పెడతాను. కాలే పెట్టండి. అవునండి. మీరేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చారు? మీరు నాకేం చెప్పారండి? ఏం చెప్పాను? ఇలా స్ట్రైట్ గా వెళ్తే అమ్మాయిని చెప్పారా? చెప్పాను. అక్కడికి వెళ్ళి చూసారండి. అక్కడ అమ్మాయి ఎవరు కనిపించలేదు. అందుకే తిరిగి 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 అలసిపోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. అయితే పని చేస్తారా? ఏంటి? మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, మీరేమైనా చూస్తారా? ఇంట్లో అమ్మాయి ఉందా? ఉందండి. అవునా? అమ్మాయి ఎవరనుకున్నారు? నా కూతురేనండి. అత్తగారు. వాళ్ళ అమ్మడికి అన్నాలు వచ్చలేదు. ఆయన మీరు చేసిన బాగలేదండి. మా అమ్మాయిని చూడకుండా నచ్చిందా లేదా చెప్పకుండా అప్పుడే అత్తని వరుసలో కల్పిస్తారా? మీరు పొరపాటు పడ్డారు. దేనికి? అత్తగారైన ఊరికి అనలేదు. అత్తగారే ఈ రేంజ్ లో ఉన్నారంటే అమ్మాయి ఇంకే రేంజ్ లో ఉంటుందో అన్నాడు. వాళ్ళ అమ్మని తల్లి చేసుకుంటే పిల్ల చేసుకుంది. నువ్వు ఆగే. ఏమండి చెప్పండి. అయితే అమ్మాయిని చేసుకుంటే అంటారు. అంతేనండి. ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్. అయితే పని చేయండి. ఇంట్లో చైర్ వేశారు, మీరు వెళ్ళి కూర్చోండి. నా కూతురు పిలిపిస్తాను. ఓకే ఓకే వెళ్ళండి. వాళ్ళ అమ్మ పెళ్లి కొడుకు దొన్న పోతులాగా ఉన్నాడే. అవునండి. ఏమండి ఇది బుర్రపోయిన ఎలుగుబట్టి పరిగెట్టొచ్చి కొండెక్కిపోయినట్టు పరిగెట్టొచ్చి నడుమెక్కిపోవడం ఏంటండి? అంటే మా అమ్మకి వీక్నెస్ ఉండండి. ఏంటో? బాధ వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేదండి. అవునండి. అవునండి. నేను నడుమెక్కిపోయింది అనుకుంటానేమో, ఆల్మోస్ట్ గుండె ఎక్కిపోయింది. అవునా? నీకు క్షణం తల కూడా ఎక్కిపోద్ది. నేను కాబట్టి తట్టుకోను కానీ ఇంకో లేట్ అయితే మీరు తట్టుకోండి. మీ మీద ఎక్కింది అల్లడి మీద చచ్చిపోడు. దానికి తెలియదండి ఆ విషయం. కూర్చోండి. ఓకేనండి.
ఏమండి నాయుడు గారు, మా అమ్మకి మొగుడు లేడు, మా పిండికి మొగుడు లేడు, నాకు మొగుడు లేడు, మా ముగ్గురు పొలాల ఖాళీయే. అవునండి, ముగ్గురు పొలాలల్లా ఖాళీయే. ఓ పని చెయ్యు, ఏంటి అలా చూస్తాడు మనోడు, గొతికిచ్చేయండి. గొతకవని వచ్చి మూతెట్టిరా. మూతెడతాను. అవునండి, ఏంటండి ఏ ఊరు మర్యాద అండి ఇది? ఏంటండి ఏ ఊరు మర్యాద? మా ఊరు మర్యాద. నీ ఊరు మర్యాద? ఏ ఊరు మర్యాద మేమేమైనా చేస్తాము? మా ఊరు మర్యాద మేము చేసాము. కుర్చీ వేసినట్టే వేసి తీసిస్తే ఇది మర్యాద? ఏమంటోయ్, మా అమ్మాయి చిన్నపిల్లండి. మీ అమ్మాయి చిన్న పిల్ల. మీ అమ్మాయి చిన్నపిల్ల? అవునండి, మంచి చిన్నపిల్ల. మేము చూసిన కంగారులో మా చేయలేనేది వెయ్యాలా తీయాలా తెలియక వేసినట్టు వేసి అంతేనంటారా? నడుము జారిపోయినట్టు ఉంది నాకు. నడుము జారిపోయినట్టు మా చేతిలో పడ్డారు కదా, ఆటోమేటిక్ సెట్ అయిపోతులే. నాకు అదే భయం వేస్తుంది. భయం కూర్చోండి. అమ్మ చికెన్ రాని రాజన్న వచ్చాడు. రాజన్న వచ్చినాడు. పెళ్ళిగడుగు రాంబ్రహ్మ వచ్చాడు. అమ్మ నాయుడు వచ్చినాడే. నాయుడు లాయుడు అందరూ వచ్చారు. వాళ్ళ చెట్టు బంధువులు అంతా వచ్చారు. నువ్వు ఒక్కసారి వచ్చిపోమ్మా. అల్లుడు గారు, అమ్మాయిని చూసారా? ఈ అమ్మాయి ఫేసు కనిపించలేదు. వాళ్ళ అమ్మాయి గుడ్డే. గుడ్డంటే అత్తగారు ఇంకోసారి రమ్మని చెప్పండి. ఇంకోసారి అమ్మా, ఆ పెళ్లి కొడుకు సరిగా చూడలేదంట. ఇంకొకసారి వచ్చి ఇదిగో మొత్తం చూపించండి. అల్లుడి గారు, అత్తగారు ఇప్పుడే చూసారా? మీ అమ్మాయికి జొమ్మ నాకు జొమ్మంతారా? జొమ్మంతా జొమ్మనా కొడక. జొమ్మకెమ్మగమ్మని మొహమ్మద్ అంటారు. మళ్ళా జొమ్మకెమ్మని మొహమ్మద్ అంటారు. ఊరిడు ఆకు మీద జాంకగాడు. ఏం మర్యాద, ఏం మర్యాద? ఏంటండి ఏమిటండి మర్యాద? మా మర్యాద అలాగే ఉంటామ్మా. మూడు వచ్చే దా. రా 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 నా మాకు చూసిరా. నేను ఇక్కడ పెళ్లి చేసుకుంటాను కానీ నాకు ఒక అమ్మాయి కావాలి. మీరు కొనుక్కొని సెట్ చేస్తే పెళ్లి చేసుకుంటాను. తప్పకుండా కొనుక్కోండి. ఓకే అమ్మ, చెప్పండి మీ ఊర్లో అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి అమ్మా. మరి అంతా నా ఫేస్ చూసి నేను చెప్తాను. చెప్పండి పెద్దమ్మ, నువ్వు చెప్పు, అమ్మాయిలు ఉన్నారా లేదా? అమ్మ మీరు చెప్పండి. నేనా? నీకైతే అక్కడే చేసుకుంటాను. వద్దు, మనకి మంచి జోడి. పర్వాలేదు, నేను ఫిక్స్ అయిపో. అక్కడ మొత్తం ఆడిపోయింది, తడి అయిపోయింది అక్కడ. సరే అయిపోయింది. బాబు లాయర్ గారు మీరు చెప్పండి. అమ్మాయి మీరు ఒకసారి రండి, చెప్తాను. రండి, పర్వాలేదు. లాయర్ గారు అంటారు. బాబు మీరు రండి. ఇప్పుడు లెక్కలు తేలుతారండి. పైకి రండి, స్టేజ్ ఎక్కండి. చెయ్యవాలా రండి. ఎంతసేపు లాయర్ని కావాలి తిరిగినది గారు వద్దా? ఇక్కడ రండి, నిల్చోండి. అక్కడ నన్ను చూడండి. మీరు నిల్చోండి సరిగ్గా. క్లారిటీ ఉంది కదా? టెన్షన్ పడుతున్నారా? లాయర్ గారు ఏమవ్వదు, మీరు కూల్ గా ఉండండి. నేను అడిగిన సమాధానం చెప్పండి. మీరు మా ఊరు వచ్చారు కదా? ఏం చెప్పారు నాతో? నువ్వు ఆగు. అరుణ గారు, మీరు మా ఊరు వస్తే మీకేం కావాలన్నా నన్ను అడగండి, నేను ఇస్తాను అన్నారు కదా? ఇప్పుడు మాకు అర్జెంటుగా అక్కుందా? ఎక్కడుంటారు? కాదు, అక్కలేదు, సెట్ అయిపోతుంది. అక్క నువ్వు ఎక్కడున్నా నాకు తెలీదు. ఈ ఒక్క క్షణం బాగా వదిలేస్తే నేను చూసుకుంటా.
అయితే మాకు టెన్షన్ పడుతున్నారు మీరు. ఇంకో విషయం తెలుసా? ఏంటి? మా లాయరానికి ఇక్కడ పిలిచావా? ఏటా మొదలు అక్కడ అప్పడం లేదు. నాకు పిలవా అంటాడు. ఇంకో విషయం తెలుసా? ఆ కుర్చీ మీద కూర్చొని పెట్టి పక్కన పిసికేస్తాడు. ఆ సేవతిని పిసికేస్తాడు. ఇంకేటి పిసికేస్తాడు? ఏమండి కూల్ గా వినండి. అమ్మాయి కావాలి, సెట్ చేస్తారా లేదా? అతను సెట్ లేదా? పెళ్లి కూతురు మీరేనండి, పర్వాలేదు. కాదు, అక్కడైతే మంచి మన మంచి పవర్ఫుల్ లో ఉంటుంది. ఎక్కడే వెలగైపోతాను. సరేనండి, వచ్చిన థ్యాంక్ యూ, వెళ్ళిపోండి. ఇదిగో ఎంతసేపు లాయర్ గురించి చూడకండి. ఇక్కడ నాయుడు గారు ఉన్నారు. ఎవరైనా నాయుడు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇదిగో అది అతనే. మీరేనా? మీరొస్తారైతే ఇదిగో కాల్ మీద కాల్ వేసినాడు. రాడు. భయమా? భయమే. ఎందుకు? ఎందుకని నువ్వు చూపిస్తావని. నీ మాకు చూపించదు. కనిపించట్లేదా మీకు? విషయం తెలుసా? నాయుడు ఏంటంటాడు తెలుసా? ఎదరో మీకు ఇంకా 3 అమ్మాయిలు వచ్చారు కదా, అమ్మాయి కావాలని అంటారు. ఏమి చంపేస్తాడు. నీ ఆయన తెలిస్తే ఎంత కొంత ఇచ్చింది మా డబ్బులు ఇచ్చి మా ఆయన కొనేద్దా అనుకున్నా. ఎప్పుడే చూసా? చూడలేదు. మిల్క్ బాయ్ లాగా ఉంటాడా? మిల్క్ ఇచ్చిన గేదెలాగా ఉంటాడు. నువ్వు ఉంటాడు మిల్క్ ఇచ్చే పందిలాగా మొహోడా. నేను అంతే. నువ్వు ఉండవు. మీ సెల్లు మీ సెల్లికి అయిపోయింది పెళ్లి, నీకు అయిపోయింది పెళ్లి, ఇద్దరికి అయిపోయింది పెళ్లి. మీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ పెళ్లి కూతురుగా నేను ఉంటాను. నువ్వు ఉంటా. రా 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 నా మాకు చూసిరా. మొహం ఎక్కడ ఉంది? ఇక్కడ. నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు? ఎక్కడే. చెయ్యి అంటే కింద వస్తుంది. ఆ చెయ్యి ఎప్పుడు కింద నుంచే వస్తుంది. వచ్చి చెయ్యాలి వెనక్కి వెళ్ళిపోద్ది. ఇందాక చెప్పినట్టు వేషాలు వేస్తున్నావు ఏంటి? అత్తగారు, మీ అమ్మాయి నెల్లిమర్ర బిజ్జిలా గట్టిగా ఉందండి. వాళ్ళ అమ్మాయి తేపగాడిలాగా ఉన్నాడే. ఇందాక నుంచి మీద చెయ్యట్టి నొక్కేస్తా అంటే అనుకున్నా. నేను ఇలాంటిది ఏదో చేస్తాను అనుకున్నా. చెయ్యి తీర పోరకు ఆడపిల్ల చూస్తాను. కూర్చోండి. వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పనా? ఏంటో? ఆ పెళ్లి కొడుకు వచ్చి చాలా టైం అయిపోయింది. కనీసం నీళ్ళు ఇవ్వలేదే. వాళ్ళ అమ్మ నేను పాలిస్తున్నా. ఫస్ట్ పాలిస్తారండి. ఫస్ట్ నీళ్ళు ఇస్తారు. అదే నేను ఇస్తాను. నువ్వు నీళ్ళు ఇవ్వు, అన్ని సలుపు తీర్చి చూసుకుంటాను. సలుపు తీర్పది వెళ్ళి నీకు పోయే కుక్క. వాళ్ళ అమ్మ బొర్రెట్టుకో, నీకు తలగడ్లాగా ఉంటుంది. అలా బొర్రెట్టుకోయ్యా. వాళ్ళ అమ్మలకి చంపేయండి మా అమ్మ. ఎప్పుడుకి వస్తారు, ఎప్పుడు బొర్రెట్టేది అన్నట్లు ఉంది దీనికి. నీకే ఏంటి జబ్బే? ఏంటి వాడు బకెట్ రామస్వామిలాగా ఉన్నాడు. చెప్పలేదు, వాడు తేపగాడిలాగా ఉంటాడు. నేను మంచినీళ్ళు తీసుకెళ్తే నువ్వు నీళ్ళు ఒకటి మంచిగా చెప్పలేదు. చెప్పావు. ఆ నీళ్ళు నువ్వు ఇస్తే చేశాడు. చేయి పట్టుకున్నాడు. నువ్వు నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు నాకే ఇస్తారు. ఏమి నీళ్ళు ఇస్తే చెయ్యే పట్టుకున్నాడు. నువ్వు నీళ్ళు ఇస్తే నీకేం పట్టుకుంటాడు? అమ్మ ఆడి నాది పట్టుకోవడం ఏంటి? ఆడిది పట్టుకోండి నీళ్ళు లాగే అతను. వెళ్ళైతే వెళ్ళే. మొహం పెట్టుకొని ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా, ఇలా నడుముట్టుకుని లాగుతాండి. అవునా? అంత మంచి ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా,
ఇక్కడ మరేంటి ఎక్కడ ఉండాలి మొత్తం కలిసి మీద పలకాయ. అవునండి. ఏమిటండి మర్యాద? ఏం జరిగింది? మడ్ర ఒక్కటే జరగలేదు, అక్కడ కూడా జరిగిపోద్ది. మొఖం మీద నీళ్ళు పోసి ఏం జరిగిందంటే ముఖం మీద నీళ్ళు పోసి ఎవరు? మీ అమ్మాయి. మా అమ్మాయి కాబట్టి నీళ్ళు పోసి ఆపిందండి. అంటే నేనైతే అదే స్థానంలో ఉంటే అదే నీళ్ళు కాబట్టి నీళ్ళు పోసాను. అదే మా అమ్మ నీకైతే నోట్ పోసాను. ఏంటి లేకపోతే ఫోన్లో కదా దుబాయ్ నుంచి వచ్చాడని కుర్చీ వేసి కూర్చుని పెట్టి అమ్మాయిని చూపించి మంత్రులు చెప్పి పంపిస్తే నడుమ చేయి వేస్తాడండి. నడుమ చేయి వేస్తాడా? వీడికి ఎంత ధైర్యం అండి నడుమ చేయి వేయడానికి? మీరు చెప్పండి. చెప్పండి. నాకంత ధైర్యం లేదు అంటారు. చెప్పచ్చు కదా అడికి. అత్తగారు ఏంటండి అత్తగారు? వాళ్ళ అమ్మాయి ఆడెవుడే ఆడెవుడే ఆడు నా మొగుడే. అవునండి నా మొగుడండి. నాకు పట్టుకొని లాగుతాడు, నీకు లాగిరాడా? ఆడు నా మొగుడు, నాకు పట్టుకొని లాగాడు, నీకు లాగిరాడా? ఏంటి సలుపు, ఏంటి టెములము? ఆఫీసింది ఏంటి? తల్లి నీకు లాగితే లాగించుకోయమ్మా. లాగించుకో. నేను తల్లిని కదా, నీ తల్లిని కదా. అత్తగారు చెప్పండి. చిన్న మాట. ఏంటి అవన్నీ ఎందుకు? చిన్న డౌట్ ఉంది, అడగమంటారా? అడిగారా? ఆ డౌట్ మరి అంటే కాదండి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు ఇంటి నిండా ఆడమందే తప్ప మగవారు ఎవరు కల్పించట్లేదు. మా మగవాళ్ళు మేము ఎప్పుడో తినాము, నీకు తినేతము, రాబందుల్లో పొడుచుకొని తినేమా. అవునండి అత్తగారు చెప్పండి. మీరు ఆకలి అన్నం గడి తినరండి? అదేంటి అంతమంది సార్ పొడుచుకొని గడి తింటారేంటి? కాదండి, చిన్నపిల్ల ఏదో అన్ని పట్టి చూడండి. ఏదను మీరు మాట ఆడి చిన్నపిల్ల అన్నారంటే ఈ గ్రామంలో నేను ఆత్మహత్య చేసుకోవడం చచ్చిపోయింది అంతే కదా. ఒక మాట అండి, మా ఆయన ఉన్నారండి, జాబ్ చేస్తున్నారు. ఉద్యోగమా? ఏ ఉద్యోగం చేస్తున్నారండి? ఏ అప్పు నాన్న నీకు తెలుసా? నేను చెప్పిన విను. నోటికి ఏదో చెప్పడమే. నాన్నలు వాళ్ళ నాన్నలా నోరు మీరు చంప పగిలిపోద్ది. ఏమండి మా ఆయనండి, మా ఆయన గారండి, మా ఆయన గారు మీ ఆయన గారు సీమేనండి. మా నాన్న సీమేను. ఆడు ఎప్పుడు సముద్రంలోటే. ఆ సముద్రం ఏంటో మా నాన్న ఇంటికి రాడు. సంవత్సరంగా తప్పొస్తారా? మా అమ్మకు దుఃఖం తీర్చుకోండి. సంవత్సరం ఒకసారి అత్తగారు ఏంటండి? సంవత్సరం ఒకసారి అంటే ఎలాగొంటారు? అలాగే ఉంటున్నాను కానీ మా చెల్లండి. ఓకేనండి. చిన్న చెల్లి, పిన్ని. ఓకే. నమస్కారం అండి అల్లుడు గారు. నమస్కారం అండి అత్తగారు. బాగున్నారా? చాలా బాగున్నామండి. మా అమ్మాయి మీకు నచ్చిందా? అమ్మాయి బాగా నచ్చింది. చిన్న డౌట్ చెప్పండి. మీ అక్క గారికి ఏమో సంవత్సరం ఒకసారి. అవును. మరి మీకెన్ని సంవత్సరాలకు? నాకా? మీకు నాకు మీకు నాకు జబ్బే నీకు? పిన్ని 3 సంవత్సరాలకే 3 సంవత్సరాలకు ఒకసారి బాధపడిపోతానువా? అవునమ్మా. పని చెయ్యా నాయుడుతో చేయించింది నా నువ్వు మనిషి పసివే. అత్తగారు చిన్న మాట చెప్పండి. 3 సంవత్సరాలకు ఒకసారి అంటారు. మా మామయ్య గారు ఏం చేస్తారు? మీ మామయ్య గారు ఈ మాటలు పడి చెప్పడం మర్చిపోయానండి. ప్యాచీలు వేస్తండి. కాదండి, జాబ్ చేస్తున్నారండి. కుటుంబం వల్ల జాబ్ లేదా? మరి ఏం జాబ్ చేస్తారు? తెలీదా మీకు? గన్మేనండి. మా చిన్నందరూ వగ్గన్ను 2 గుళ్ళు. అందులో ఒక గుండు మా అమ్మకి, ఒక గుండు మా పెన్నికి. నీకు గుండు లేదా? నీకు గుండు లేదా? నా గుండు నీకు. తోటలు లెక్క సరిపడేయండి. అల్లుడు గారు మాటలు అలా ఉంటాయండి, పట్టించుకోకండి. పట్టించుకుంటే ఇంకేం చేయగలను నేను? మరేం చేయలేరు కానీ చిన్నక్కండి. అక్కండి దొన్నపోతుడు అత్త మాత్రం ఉన్నారు మామూలు లేకపోయినా. ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా మన్ కొట్టండి. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా